హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంబికా వ్లాగ్స్ అండ్ A to Z. మీకోసం అయితే ఎగ్ పులావ్ చేస్తున్నాను. కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓల్డ్ గరం మసాలా వేసుకోవాలండి. నా మిబ్బు అయితే ఫోన్ తిప్పుతూ ఉన్నాడండి, అందుకే వీడియో ఇలా వచ్చింది. ఓల్డ్ గరం మసాలా వేసుకోవాలండి. ఓల్డ్ గరం మసాలా వేసుకున్న తర్వాత కాస్త వేగిన తర్వాత సన్న తరిమిన పచ్చిమిర్చి వేసుకోవాలి. కాస్త వేగిన తర్వాత అలాగే ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ లైట్గా గోలిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు త్వరగా మగ్గుతాయి. అలాగే 4-5 మీడియం సైజు టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. బాగా వేగాలి అవ్వాలండి. కొంచెం మన గ్రేవీలాగా అయితేనే రైస్లో బాగుంటుంది. కాసేపు క్యాప్ పెట్టేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, గరం మసాలా, ధనియా పౌడర్ అండి. నేను చిటికెడు వేస్తున్నాను గరం మసాలా. స్పైసీనెస్ పిల్లలు తినరు కాబట్టి ఒక చిటికెడు వేస్తున్నాను. ఒకసారి వేసుకుంటే అంత ఫ్రైలాగా అయ్యి మంచిగా గ్రేవీలాగా అయిన తర్వాత అలాగే 1 కప్పు నేను పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు ఎంత వేసుకోవచ్చండి, మీ ఇష్టం అండి. నేను 1 కప్పు వేసుకున్నాను, మీడియం సైజ్ కప్పు. పెరుగు వేస్తే టేస్ట్ బాగుంటుందండి, చాలా మంచిది పెరుగు తినడం వల్ల. పెరుగు వేసుకొని బాగా కలిపిన తర్వాత ఇలా గ్రేవీలా కావాలండి. గ్రేవీలా అయిన తర్వాత మనం 10 నిమిషాలు నానబెట్టుకున్న రైస్, మనం రెగ్యులర్గా వాడే రైస్ అండి. నానబెట్టుకున్న తర్వాత నీళ్ళు వంపేసుకొని, వాటర్ ఏం లేకుండా చూసుకొని వేసుకోవాలండి. వాటర్ ఉంటే మనకు రైస్ అనేది మెత్తగా అవుతుంది. బియ్యం వేసుకోవాలండి. బియ్యం వేసుకున్న తర్వాత మనం మసాలాలో బాగా వేగనివ్వాలండి. రైస్ వేగితేనే మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఆ మసాలాలకి రైస్ పడితే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. స్లోగా కలుపుకోవాలండి, లేకపోతే మనకు రైస్ అనేది విరుగుతుంది. స్లోగా ఆ రైస్ అంతా మన మసాలా పట్టేలాగా కాసేపు అట్లా 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 2 గ్లాసెస్ అయితే తీసుకున్న రైస్, 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని అంటే పొడిపొలాడుతూ కరెక్ట్ మెజర్మెంట్ అండి, మంచిగా వస్తుంది పర్ఫెక్ట్గా. 2 గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది పొడిపొలాడుతూ. 2 విజిల్స్ వచ్చేదాకా మనం పెట్టుకోవాలండి పర్ఫెక్ట్గా. 2 విజిల్ అయితే సరిపోతుంది. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కాస్త కొత్తిమీర కొంచెం ఉందండి, కొత్తిమీర కొంచెం వేసుకున్నాను. ఏం కూర లేదు ఏం పోలేదు అంటే నీ పోపులో పుదీనా కూడా వేసుకున్నాను. పుదీనా అంటే బాగుంటుందని టేస్ట్. అలా ఎగ్ 5 పెట్టుకున్నాను. 2 విజిల్స్ అయిపోయేదాకా ఉంచుకోవాలండి. అంతే అండి, ఎంత టేస్ట్కరమైన ఎగ్ పులావ్ రెడీ. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.